భర్తకి తను సంపాదించుకున్న, తన తాత ముత్తాతల నుంచి ఆస్తొచ్చినా అందులో భార్యకి హక్కుంటది. భార్య సంపాదించుకున్న ఆస్తిలో భర్తకి హక్కుండదు. భార్యకి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిలో భర్తకి హక్కుండదు. ఇది తాజాగా తేల్చి చెప్పినటువంటి హైకోర్టు తీర్పు. హిందూ వివాహిత మహిళ సంతానం లేకుండా మరణించిన సందర్భంలో ఆమెకి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి మీద ఆమె భర్తకు ఎట్లాంటి హక్కు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి తిరిగి ఆమె తండ్రి తరపు చట్టబద్ధ వారసులకి లీగల్ హెయిర్స్కి చెందుతుందని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టంలో సెక్షన్ 15(2)A ఇదే విషయాన్ని చెబుతోందని తెలిపింది. గిఫ్ట్ డీడ్ రద్దు కారణంగా నెలకొన్న వివాదం మీద ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్స్ పరస్పరం విరుద్ధాదేశాలు ఇవ్వగా దీన్ని పరిష్కరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాడి రాజేశ్వరరావు ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామంలో చిక్కాల వెంకయ్యమ్మకు 1.5 ఎకరాల భూమి ఉంది. ఆమె కుమారుడు దత్తాత్రేయకు శ్రీవిదిత, దేవిక, మానస అనే 2 కుమార్తెలు ఉన్నారు. శ్రీవిదితకు బదిరెడ్డి శ్రీరామదొరతో వివాహమైంది. నాయనమ్మ వెంకయ్యమ్మ శ్రీవిదితకు 1.5 ఎకరాల భూమిని 2002లో గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. దీంతో శ్రీవిదిత పేరు రెవెన్యూ రికార్డులో ఎక్కింది. పాస్ పుస్తకం కూడా పొందారు. ఆమె 2005లో అకాల మరణం పొందారు. దీంతో వెంకయ్యమ్మ 2007లో గిఫ్ట్ డీడ్ని రద్దు చేశారు. 2011లో రెండో మనవరాలు చిక్కాల దేవిక మానసకు ఆ భూమిని గిఫ్ట్గా రాసిచ్చారు. వెంకయ్యమ్మ 2012లో కన్నుమూశారు. రెవెన్యూ రికార్డులో దేవిక మానస పేరును చేర్చేందుకు వీలుగా 2017లో నర్సీపట్నం ఆర్డీఓ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ శ్రీవిదిత భర్త శ్రీరామ్ ద్వారా అనకాపల్లి జేసీ వద్ద రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 2023లో జేసీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఆర్డీఓ ఉత్తర్వును తప్పుపట్టారు. ఒకసారి గిఫ్ట్ డీడ్ ఇచ్చాక రద్దు చేయడానికి వీల్లేదని దాన్ని రద్దు చేయాలనుకుంటే సివిల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దేవిక ఆమె తండ్రి అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళ తరపున న్యాయవాది వెంకట సుబ్బరాజు వాదన వినిపిస్తూ హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(2)A వ్యతిరేకంగా జేసీ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని రద్దు చేసి దేవిక మానస పేరును రికార్డులో చేర్చేలా ఆదేశించాలని కోరారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(2)A ప్రకారం హిందూ మహిళకి తల్లిదండ్రుల నుంచి వారసత్వం వచ్చిన ఆస్తి మీద ఆమె భర్తకు హక్కు ఉండదని, ఆ దంపతులకు సంతానం లేకపోతే ఆమె కన్ను మూసాక ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి తరపు వారసులకు చెందుతుందని స్పష్టతనిచ్చారు. వెంకయ్యమ్మ మొదటి మనవరాలు శ్రీవిదితకు రాసిచ్చిన ఆస్తి మీద ఆమె భర్త శ్రీరామ ద్వారా హక్కు పొందజాలరని పేర్కొన్నారు. మరోపు శ్రీవిదితకు రాసిన డీడ్ని వెంకయ్యమ్మ రద్దు చేయడానికి సైతం శ్రీరామ ద్వారా సవాల్ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. బతికుంటే శ్రీవిదిత మాత్రమే గిఫ్ట్ డీడ్ రద్దు చేయడాన్ని సవాల్ చేయగలిగేవారని పేర్కొన్నారు. 1.5 ఎకరాలకు వారసురాలుగా రెవెన్యూ రికార్డులో దేవిక మానస పేరుని చేర్చాలని పాయకరావుపేట తహసీల్దార్ని ఆదేశించారు.